నిలదీసి నిగ్గు తేల్చవమ్మ ఏది నిజం. జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం. జర్నలిజం నిలదీసి నిగ్గు తేల్చవమ్మ ఏది నిజం. జరిగేటి రణం భవితకు అండ నిలిచి భరోసివ్వు ఒక్క క్షణం. రణభూమిని తలపిల్చే రాక్షస గుంపులకు జయ జయ హో పోలీస్ అన్న, జన జాగృతి నీవేనన్న. జయ జయ హో పోలీస్ అన్న, జన జాగృతి నీవేనన్న. భద్రంగా రక్షించే భాస్కరుడివి నీవేనన్న. భద్రంగా రక్షించే అని పిలిపించుకునే పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు మన దగ్గర ఒక హోమ్ గార్డు ఉన్నాడు. ఆయన పేరేమిటి, అసలు ఏమిటి, పోలీసు వ్యవస్థలో ఎలా ఉంది, ఆయనకు ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు బెనిఫిట్ ఇస్తుంది అనే అంశంపై ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం చేశారు? నేను హోంగార్డ్గా గత 30 సంవత్సరాల నుంచి విధులు నిర్వహించిన సార్. నా పేరు నారాయణ స్వామి. నాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం. మొగుళ్ళపల్లిలో కూడా చాలా రోజులు నేను చాలా సంవత్సరాలు డ్యూటీ చేసిన సార్. మొగుళ్ళపల్లినే రిటైర్మెంట్ అయిపోయినా సార్. 30 సంవత్సరాలు దరిదాపు చేసిన సార్. అంటే 30 సంవత్సరాలుగా మీరు మొగుళ్ళపల్లి ఈ ప్రాంతంలో హోంగార్డ్ చేశారా? అంటే మీరు చేస్తున్న క్రమంలో మీకు ఎలాంటి రివార్డులు వచ్చినాయి సార్. నాకు 97లో నేను కలకత్తా పోయినా సార్. అప్పుడు కూడా నేను ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్స్లో పాల్గొన్నా. అప్పుడు కూడా నేను అవార్డు తెచ్చుకున్నా సార్. తర్వాత కొన్ని రోజులు తర్వాత మాకు క్యాష్ రివార్డు కూడా వచ్చింది సార్ కొన్ని డ్యూటీలల్లో. అవి ఇప్పుడు మీకు చూపించలేకపోతున్నా కానీ నాకు వచ్చినాయి సార్. మొత్తం మీద నేను బయట రాష్ట్రాలలో పోయి కూడా ఎలక్షన్ డ్యూటీలు అలాంటివి చేసిన సార్. నేను 30 సంవత్సరాలలో ఏ అధికారి ద్వారా నేను రిమార్క్ తెచ్చుకోలేదు సార్. నేను అన్ని విధాల అందరూ ఆఫీసర్ల మన్నన పొందిన సార్. నేను ఇప్పుడు ఈడ భూపాలపల్లి జిల్లా మనకు ఉమ్మడి జిల్లా నుంచి వేరైన కాడ నుంచి కూడా నాకు రివార్డులు ఉన్నాయి సార్. అవి కూడా ఉన్నాయి. మీకు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి మొన్న జూన్ 10వ తారీఖు రోజు నాకు రిటైర్మెంట్ ఇచ్చింది సార్. గట్టిగా బాధగా ఉంది సార్. నేను 30 సంవత్సరాలు చేసి కనీసం ఏ పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది సార్. నా ఇద్దరు ఆడపిల్లలు సార్. నాకు ఎలాంటి పాస్తులు లేవు సార్. నా ఇల్లు కూడా రేకుల షెడ్డు. కనీసం మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, నేను అధికారంలోకి వస్తే మీకు తప్పకుండా న్యాయం చేస్తా, మీకు ఆరోగ్య భద్రత, ఉద్యోగ భద్రత ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇలాంటివి అన్నీ చేస్తా అన్నారు సార్. ఆ మాట కోసం మేము కట్టుబడి ఉన్నాం సార్. మేము ఏనాడు మిమ్మల్ని ధిక్కరించి కానీ మీ ప్రభుత్వాన్ని ధిక్కరించి కానీ మేము ప్రయత్నం చేయలేదు సార్. ఇప్పటి వరకు కూడా మేము ఓపికతో ఉన్నాం సార్. ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్సీలు కానీ ప్రతి ఒక్కరూ దయచేసి మా మీద ప్రేమ ఉంచి మా పిల్లలు మేము వాళ్ళ పిల్లలుగా భావించి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్. వాళ్ళు ఇచ్చిన మాట, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మేము అడుగుతున్నాం సార్. వాళ్ళు అదే మహాత్మా గాంధీ హాస్పిటల్ ముందు మన రేవంత్ రెడ్డి సారు దయామయులు, పెద్దలు, గురువులు, పూజ్యులు ఆయన గారు మాట్లాడిన మాటలే మేము అడుగుతున్నాం సార్. ఇలా కొత్తగా మేము కల్పించుకొని అడిగేది ఏం లేదు. ఏం చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? అప్పుడు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? అప్పుడు చెప్పారు సార్, పక్కా మేము హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు, ఆరోగ్య భద్రత కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్క విషయంలో కానిస్టేబుల్ తోటి సమానంగా మాకు విధులకు తీసుకొని మా కానిస్టేబుల్తో సమానంగా మాకు కూడా అన్ని విధాల ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పారు సార్. మాకు ఎలక్షన్ ముందు కూడా అదే విధంగా అందరూ చెప్పారు సార్. మేము ఇప్పుడు మొన్న మేడారంలో
సీతక్క గారికి కూడా మేము విన్నవించుకున్నాం సార్. ప్రతి ఒక్క మంత్రులకు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి మేము విన్నవించుకుంటున్నాం సార్ అధికారులకు. ఇప్పుడు సంవత్సరం గడిచిపోయింది, దాదాపు 13 నెలలు 14 నెలలు కావస్తుంది ప్రభుత్వం వచ్చి. మాకు దయచేసి మేము అప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారం మేము మా మాట మా తరపున మేము నిలబెట్టుకున్నాం. చదువు శాస్త్రం రాని వారు కూడా చట్టసభల్లో నిలబడి వివిధ రాజకీయ పదవులు అనుభవిస్తూ, చదువు శాస్త్రం రాని వాళ్ళు కూడా చట్టసభల్లో నిలబడి డబ్బులు వాడేసో లేకుంటే ఏ రకంగా పదవులు సంపాదించుకొని వాళ్ళు కుయ్యి అని పోలీసులు వాళ్ళకు రక్షణ చేస్తారు. అంటే వాళ్ళకి చదువు రాదు, శాస్త్రం రాదు, కానీ ఇలాంటి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకు రక్షణ నిలబడతారు. వాళ్ళకే కాదు ప్రజలకు కూడా రక్షణ నిలబడతారు. కానీ చివరికి వచ్చేది ఉంటే అదే పోలీసులకు రక్షణ లేకుండా పోతుంది. అంటే రాజకీయ నాయకులు ఒక 5 సంవత్సరాలు వాళ్ళు వివిధ పదవుల్లో ఉండి దిగిపోవచ్చు, మళ్ళీ తిరిగి గెలవచ్చు, కానీ వాళ్ళకు ప్రభుత్వం నుండి బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఒక హోమ్ గార్డు నుండి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వారికి కూడా వాళ్ళ విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ అయితే ఎలాంటి బెనిఫిట్స్ వాళ్ళకు రాక ఈరోజు రోడ్ల మీద పడి అన్నమో రామచంద్ర అని పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి బ్రతుకుతున్న వారు ఉన్నారు. అందులో ఒకటే ఇక్కడ ఈ బైసాబ్ ఏంటి మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏం లేదు సార్. నాకు 2 అమ్మాయిలు సార్, నాకు 2 ఆడపిల్లలు. నాకు సరే ఒకవేళ నేను నౌకరు చేసినా తీసైనా నాకు ఇప్పుడు బ్రతుకుదామంటే కనీసం ఒక పాన్ షాప్ పెట్టుకుందామన్నా నాకేం ఆధారం లేదు సార్. నాకేం డబ్బులు రాలేదు, నాకు గవర్నమెంట్ తరఫున ఏం బెనిఫిట్స్ రాలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వారు దయచేసి మా బాధలను అర్థం చేసుకొని కానిస్టేబుళ్ళతోటి సమానంగా మా వేతనాలు కల్పించాలి. వాళ్ళతోటి పాటు మాకు ఉద్యోగ భద్రత, ఇటు ఆరోగ్య భద్రత, ప్లస్ మీరు కనీసం మీరు ఎప్పటి నుంచో చేయకపోయినా కానీ మీరు మాట ఇచ్చిన కానుండి అయినా, మీరు గెలిచిన ప్రమాణ స్వీకారం చేసిన కానుండి అయినా కానీ ఇప్పుడు నీ పిల్లలు అనుకొని నువ్వు చేయాలి సార్, మాకు మీరు చేయాలి సార్. దయచేసి మాకు ఎన్ని బాధలు అనేది చెప్పుకోలేకుండా వర్ణనాతీతంగా ఉన్నది సార్. మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి సార్. కన్నీటి పర్యంతంతో ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అంటే హోంగార్డ్ నుంచి డిఐజీ వరకు కూడా పోలీస్ ఆఫీసర్ అంటారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఒక 30 సంవత్సరాలు మేము ప్రజల కోసం మహర్నిశ కష్టపడ్డాం. మా బ్రతికి ఏమిటి, మా పిల్లల బ్రతికి ఏమిటి, రేపు మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు కనీసం ఇంత పింఛన్ రాని పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు గతంలో మాకు ఎన్నో హామీలు ఇచ్చారు, మాకు ఉపశమనాన్ని కల్పించారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యని మర్చిపోయినట్టుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితరులు అందరూ మొత్తం టోటల్ ఒక్కసారి ఆలోచించాలని కన్నీటి పర్యంతం అవుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి అహర్నిశలు రాత్రి ప్రజలు పడుకుంటే వీళ్ళు పడుకోరు, వాళ్ళకు సెలవులు ఉండవు, వాళ్ళకు టైం అనేది ఉండదు. అలాంటి పోలీసు వ్యవస్థలో పనిచేసిన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఈరోజు కన్నీరు పెట్టుకుంటుందంటే ఈ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంత ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలు చేశారు, ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు సార్? సార్ నేను 30 సంవత్సరాలు చేశాను సార్. 95 ఎండింగ్లో నేను డ్యూటీకి ఎక్కిన సార్. దాదాపు మొన్న 24 జూన్ 10వ తారీఖు నాడు రిటైర్మెంట్ అయినా సార్. దయచేసి అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సార్. మీరు దయచేసి మా హోంగార్డుల మీద మాత్రం చర్యలు తీసుకోవద్దు. ఎలాంటి తప్పులు ఉన్నా మీ పిల్లల యొక్క క్షమించి మా బావోగులు చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది సార్. మాకు వేరే ఎవరు దిక్కు దశ లేదు సార్. మాకు 2 ఆడపిల్లలు, నాకు ఎలాంటి ఆస్తులు లేవు సార్. నన్ను దయచేసి మీరు అర్థం చేసుకోవాలి సార్. రేవంత్ రెడ్డి సార్ దండాలు పెడుతున్నా సార్. మీకు నాకు కాకుండా నా తోటి మిత్రుల కన్నా సహాయం చేయండి సార్. నేను అంతకంటే ఎక్కువ కోరుకునేది ఏం లేదు సార్. నేను దయచేసి చెప్తున్నాను సార్. పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం, వారికి ఇచ్చిన వేపంతోనే వారే ఆత్మహత్య చేసుకుంటున్నారు. పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంటున్నారు. పోలీసు వ్యవస్థలో అసలు ఏం జరుగుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్లో న్యాయం జరుగుతుందా? వారికి పని ఒత్తిడి, సెలవులు దొరకక వారాంతర సెలవులని గత ప్రభుత్వం ఆహామోహో అని చెప్పింది. ఎలాంటి అమలు లేక పోలీసు వ్యవస్థలో పోలీసు ఉద్యోగం చేసేవారు ఎంతటి దీనమైన పరిస్థితిని, ఎంత కఠినమైన పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తున్నారు. ఏ ప్రభుత్వాలు చదువు శాస్త్రం రాని వాళ్ళు అధికార పీఠం ఎక్కి, చదువు శాస్త్రం రాని వాళ్ళు అధికార పీఠం ఎక్కి ఒక గ్రాడ్యుయేట్ గొప్ప చదువులు చదివిన వారిని కూడా వారు చుట్టూ దింపుకుంటున్నారు. ఏమిటి
ఈరోజు ఇక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్మెంట్ అయిన వ్యక్తి కన్నీరు పెట్టుకుంటున్నాడు అంటే ఈ ప్రభుత్వంలో చలనం రావాల్సిందే. హోంగార్డుల అసోసియేషన్ కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్లో పనిచేశారు సార్? మేము ఫస్ట్ చిట్యాల సిఐ గారి దగ్గర శశ్ కుమార్ సార్ అప్పుడు 95లో ఆ సార్ దగ్గర ఫస్ట్ అపాయింట్మెంట్ సార్ నాది. అక్కడ నుండి మొగుళ్ళపల్లికి వచ్చిన సార్. మొగుళ్ళపల్లికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు పర్కాల నుంచి మళ్ళీ మొగుళ్ళపల్లి. ఆ తర్వాత 2011లో విజిలెన్స్ పోలీస్ అని ఉంటుంది సార్, ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి. అందులో పోయిన సార్. అందులో పోయి మళ్ళీ 2019లో వచ్చిన సార్. వచ్చిన తర్వాత హెడ్ క్వార్టర్లో ఒక 3 months చేసిన తర్వాత మళ్ళీ నన్ను ఇక్కడికే పంపించారు సార్ మొగుళ్ళపల్లికి. నేను మొగుళ్ళపల్లినే రిటైర్మెంట్ అయినా సార్. దయచేసి చెప్తున్నా సార్, మా హోంగార్డ్ లేనిది వ్యవస్థ నడవాలి సార్. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి. ఎక్కడ కుళ్ళిన శవం ఉన్నా మేమే పోవాలి, మంచి జరిగినా మేమే పోవాలి, చెడు జరిగినా మేమే పోవాలి సార్. మేము పోయి చూసుకున్న తర్వాతనే ఆఫీసర్లకు ఫోన్ చేసి రమ్మంటే వస్తారు సార్. వాళ్ళు పరిస్థితి ఇదని చెప్తాం సార్. నక్సలైట్ల పీరియడ్లో కూడా చాలామంది హోంగార్డులు మరణించారు సార్. ఇప్పటికి కూడా యాక్సిడెంట్లో అట్లా ఇట్లా చనిపోతారు సార్. హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారు సార్. మొన్న రవీందర్ చనిపోయినప్పుడు కూడా మనకు సీఎం గారు మాట ఇచ్చారు సార్. దయచేసి మాకు అర్థం చేసుకొని మాకు కానిస్టేబుల్తో సమానంగా వేతనాలు ఇచ్చేటట్టు చూడండి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలి సార్. ఆడవాళ్లకు ప్రసూతి సెలవులు కావాలి సార్. దయచేసి మా హోంగార్డులను అందరినీ ఒక గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తింపు పొందాలని చేయాలని. అంటే పోలీస్ స్టేషన్లో హోంగార్డులు ఎలాంటి పనులు చేస్తారు? ప్రతి ఒక్క పని చేస్తున్నాం సార్. మేము పొద్దున పోయిన తర్వాత 9 గంటలకు ఆర్డర్లీ వాళ్ళ పద్ధతి ప్రకారంగా మేము రూల్ కాల్కి ఉండాలి సార్. ఉన్న తర్వాత ఎస్ఐ గారు వేసిన ఆర్డర్ ప్రకారం నువ్వు పిటిషన్ ఎంక్వైరీ పో, లేకపోతే బీట్కు పో, లేకపోతే ఏదో ఒక డ్యూటీ సార్, ఏదో ఒక ఆ డ్యూటీ చెప్పిన ప్రకారం నేను చేయాలి సార్. తప్పకుండా ఏ మాత్రం ఒకరోజు ఆబ్సెంట్ అయినా కానీ ఆ వేతనంలో ఒకరోజు వేతనం కట్ చేస్తారు సార్. 1 గంట 2 గంటలు లేట్ అయితే వేతనం కట్ చేస్తారు సార్. అది గట్లున్నది సార్ మా పరిస్థితి. అంటే 30 ఏళ్ళ మీ డ్యూటీలో ఎలాంటి కష్టాలు సుఖాలు అనుభవించారు మీరు? మేము చాలా కష్టపడ్డాం సార్. మాకు ప్రతి ఒక్క డ్యూటీలు మాయే సార్. ఆకలి కోర్చుకున్నాం, చలి కోర్చుకున్నాం, వాన కోర్చుకున్నాం. నేను ఇక్కడ డ్యూటీకి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిలు లేవు, ఈ రోడ్లు లేవు సార్. నేను మొగాలు పైకి పాయింట్ మలుచుకొని నడిచిపోయేది సార్ ప్రతి ఒక్క గ్రామానికి కూడా. అప్పుడు కూడా మాకు జీతం కూడా మరీ తక్కువ సార్. 600 వేతనంతో నేను జాయిన్ అయినా సార్. అప్పుడు 600 వేతనంతో ఇప్పుడు కొద్దిగా కవర్ అయింది కానీ ఏం లేదు సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకు కనీసం పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే పిల్లల భవిష్యత్తుకో ఏం చూస్తలేదు సార్ గవర్నమెంట్. మేము ఆల్రెడీ రిటైర్ అయిపోయినాం. మీరు రిటైర్ అయినాక కూడా మాకు ఎలాంటి వసతులు లేవు, ఎలాంటి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది లేదు సార్. మా పరిస్థితి అది సార్. ఏమి కోరుతున్నారు మీరు? చాలా కన్నీటి పర్యంతంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో అరమరికలు లేకుండా మీరు విధులు నిర్వర్తించి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే మీకు ఎలా ప్రభుత్వము ఎలాంటి సౌకర్యాలు చేస్తూ ఎలాంటి బెనిఫిట్స్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్తున్నారు? రిక్వెస్ట్ సార్ ఒక్కటే సార్ నేను చెప్పేది, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకైనా ఎవరికైనా అందరికీ దయచేసి మా హోంగార్డు రాష్ట్రం తరఫున అందరికీ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి నా వేడుకోలు ఏంటంటే సార్, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 10 లక్షల బెనిఫిట్ ఇవ్వాలి సార్. మంచిగా ఉన్న ఒకటి కోరుకుంటున్నా. మా డిమాండ్స్ రిటైర్మెంట్ కాని వాళ్ళకు 63 ఏళ్ళ సర్వీస్ చేయాలి సార్. వాళ్ళకు మీరు 60కే వేయకూడదు సార్. కానిస్టేబుల్కి 61 చేశారు సార్. వాళ్ళ మీద మేము పోటీ కాదు కానీ మాకు 63 చేయాలి సార్. ఎందుకంటే మాకు వేతనం తక్కువ ఇస్తాను కదా, మాకు ఇచ్చినప్పుడు మాకు 63 దాకా చేస్తే తప్పే ఉన్నది సార్. ఇప్పుడు అదొకటి. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, ఆరోగ్య భద్రత కల్పించాలి.
ఆరోగ్య భద్రత 25 లక్షలకు పెట్టాలి సార్ మాకు. 25 లక్షలకు పెట్టాలి. ప్రసూతి సెలవులు కానిస్టేబుల్తో సమానంగా హోంగార్డులకు కూడా ఇవ్వాలి సార్. ఇంకొకటి పిల్లల చదువులు కూడా వాళ్ళతోటి పాటు మాకు కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి. నా కోరిక అదే సార్. అంటే కొన్ని డిపార్ట్మెంట్లో అనేక బెనిఫిట్స్ ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వారాంతర సెలవులు. అంటే మీకు ఏమైనా సెలవులు ఎలా ఉంటాయి? సెలవులు లేవు సార్ మాకు. ఒకరోజు పోకపోతే వేతనం ఎస్ఐ గారు కనుక ఆబ్సెంట్ పెడితే బిల్లు సార్ మాది రోజువారీ వేతనం రాసి పంపాలి సార్ నెలకు. అక్కడ ఆర్ఐ గారు ఉంటారు, జిల్లా హెడ్ క్వార్టర్. ఆర్ఐ గారికి రోజువారీ వేతనం బిల్లు చేసి పంపితే ఆడ జీతం వస్తుంది సార్. అందులో ఒక్కరోజు కనుక ఆబ్సెంట్గా పడితే సార్ ఆ రోజు వేతనం ఎంత పడుతుందో ఆ నెలలో ఆ జీతంలో అంతా కట్ చేస్తారు సార్. అటువంటి ఫెసిలిటీస్ మాకు తీసేసి మాకు గవర్నమెంట్ తరఫున ఒకటే ఇంత వేతనం అని ఇచ్చి మాకు వాళ్ళతోటి సమానంగా కాకుండా కొద్దిగా తక్కువనన్నా సెలవులు మాకు వారానికి నెలకు ఒక 4 సెలవులు. ఇప్పుడు సపోజ్ 12 నెలలు ఉన్నాయి, 12 నెలలు 40. మాకు ఒక్క రోజు ఇవ్వండి సార్, ఒక్కటే రోజు. వాళ్ళకు సిఎల్ ఉంటాయి, ఈఎల్ ఉంటాయి, వాళ్ళకు ఇంకా వేరే ఉంటాయి కావచ్చు సార్. వాళ్ళ మీద పోటీ కాదు మేము, వాళ్ళ మీద పోటీ కాదు. మా బతుకులు మేము చెప్పుకుంటున్నాం సార్. మాకు కనీసం 12 అంటే 12 నెలలకు 12 నెలలు 45 రోజులు సెలవులు ఇవ్వాలి సార్. అది నా పరిస్థితి. అంటే మీకు ఈ హోంగార్డులో అసోసియేషన్ ఉంది కదా, ఈ అసోసియేషన్ ఎలాంటి హక్కుల కోసం పోరాటం చేస్తుంది? వాటి గురించి ఒకసారి చెప్పండి సార్. అసోసియేషన్ కూడా సేమ్ నేను చెప్పిన విధంగానే వాళ్ళు పోరాటం చేస్తారు సార్. కాకపోతే వాళ్ళను మరి ఏ విధంగా మభ్య పెడుతున్నారో తెలుస్తలేదు సార్. ఇప్పుడు మాకు ముందుగా కొందరు ఉండే మా రాష్ట్ర నాయకులు ఇప్పుడు మళ్ళీ కొందరు మారిరు. ఇప్పుడు మార్పులు జరుగుతున్నాయి వాళ్ళ దగ్గర, కానీ మాకు మాత్రం న్యాయం చేకూర్చలేదు సార్ ఇప్పటి వరకు అయితే. దయచేసి అందరూ ఆలోచించాలి సార్. ఆఫీసర్లు కూడా మేము మనుషులమే, మేము హోంగార్డులమే. బయటి రాష్ట్రాలలో 60,000 జీతాలు కూడా తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయి సార్. మాకు మేము చిన్న ఉద్యోగస్తులం, మా మీద మీకు దయ ఉండాలి కానీ కోపాలు ఉండకూడదు సార్. దయచేసి ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ దయచేసి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే హోంగార్డుల డ్యూటీలు ఎలా ఉంటాయి? హోంగార్డుల డ్యూటీలు ఎలా ఉంటాయంటే చెప్పలేము సార్. ఇవాళ ఇప్పుడు పొద్దున 9 గంటలకు నేను రూల్ కాల్కి వచ్చిందంటే రాత్రి అయ్యేది తెలియదు, రేపు పొద్దున పోయేది తెలియదు, ఎల్లుండి పోయేది తెలియదు ఇంటికి. అటువంటి పరిస్థితి వస్తుంది సార్. సపోజ్ చెప్తున్నా, ఇప్పుడు ఇవాళ నేను పొద్దున 9 గంటలకు డ్యూటీకి వచ్చిన సార్. వచ్చిన తర్వాత సాయంత్రం ఏదైనా రిమాండ్ ఉంటుంది, ఆ రిమాండ్కి పోవాలంటాం. రిమాండ్కి పోతే భూపాలపల్లి పోవాలి, రిమాండ్ చేయాలి. మనిషిని రిమాండ్ చేయాలంటే ఖమ్మం జైలుకు రాసేది తెలియదు, ఇటు కరీంనగర్ జైలుకు రాసేది తెలియదు, పరకాలకు రాసేది తెలియదు. సపోజ్ చెప్తున్నా సార్, వేరే ఉద్దేశం కాదు. అక్కడికి పోతే మనం ఇవాళ వస్తాం, పిల్లలు చూస్తారు, భార్య చూస్తుంది. నేనేమని చెప్పుకోవాలి? డ్యూటీలో ఉన్నామంటే నువ్వే చేస్తాను ఆ డ్యూటీ అని కూడా ఈ చివాట్లు అవాట్లు మా భార్యల ద్వారా మా తల్లిదండ్రుల ద్వారా కూడా పడ్డ రోజులు ఉన్నాయి సార్. మేము అట్లా అది సార్. ఒక రక్షక భటులు అని పేరు మాత్రం చాలా బాగానే ఉంది. పోలీస్ తరంగానే ఒక గొప్పతనం మనం అనుకుంటాం, కానీ పోలీసులు పడే కష్టాలు వర్ణనాతీతంగా ఉంది. రాజకీయ పబ్బం గడుకునే కోసము ఎన్నో వాగ్దానాలు చేసి వాగ్దానాల చాటుమాటున దొంగచాటున అధికారాలు చేపట్టి రాజ్యమేలుతున్న ఈ రాజకీయ నాయకులకు మరి ఈ పోలీసు వ్యవస్థపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నారు? మరి వీళ్ళు చేస్తున్న కష్టాల గురించి ఎందుకు వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం లేదు? వారి సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకరంగా ఉంది. అందులో హోంగార్డులో పనిచేసే చిన్న ఉద్యోగులపై కూడా వారు ఎప్పుడు కూడా స్పందించిన దాఖలు లేకపోవడం శోచనీయం. అంటే వారు చదువు శాస్త్రం రాని వాళ్ళు కూడా వివిధ పదవుల్లో వాళ్ళు ఉంటే ఆ పదవులు రాగానే ఒక మంచి గొప్ప చదువులు చదివిన వాళ్ళు కూడా అతను ఆ చదువు శాస్త్రం రాని ఆ రాజకీయ నాయకులు సెల్యూట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్లో. మరి ఎక్కడ పోతుంది? ఇక్కడ రాజ్యాంగంలో ఏం రాసి ఉంది? రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏం రాశారు? పోలీసు వ్యవస్థ గురించి ఎంత చక్కగా వివరించారు. మరి ఎందుకు అమలు కావడం లేదు? ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయ నాయకుల చుట్టూ
సెల్యూట్ కొట్టుకుంటూ ఇంకెంతకాలం చేయాలి? ఈ చట్టంలో మార్పులు రాకూడదా? రక్షక భటులు లేరు అనుకుంటే ఒక్కసారి ఏం జరుగుతుందో, ఎంత అల్లకల్లోలు జరుగుతాయో మనం ఊహించుకుంటేనే మనకు భయం వేస్తుంది. ఈరోజు ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్గా 30 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఈ వ్యక్తి, ఈ బైసాబ్ కన్నీటి పెట్టుకుంటున్నారంటే తక్షణమే రాజకీయ నాయకులు ఈ హోంగార్డులపై ప్రత్యేక చర్యలు తీసుకొని వారికి కూడా న్యాయం చేసే కోసం ఖచ్చితంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రానున్న రోజుల్లో కూడా చదువు శాస్త్రం రాని ఈ రాజకీయ నాయకుల వల్ల ఈ సమాజం భ్రష్టు పట్టిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు హోంగార్డుల తరఫున. వీడియో జర్నలిస్ట్ జగన్తో సమ్మయ్యగాడు, మేడారం టీవీ. నమస్తే.